దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దేవుడు ఎంతో మనలను ప్రేమించి ఎన్నో విధానాలుగా మనలను నడిపిస్తూ ఉన్నాడు. పలు రకాలైనటువంటి వర్తమానాలు ఏమండి టీవీ పరిచర్య ద్వారా ఎన్నో వర్తమానాలు ప్రతిరోజు దేవుడు మన యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నాడు. కనుక ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఘడియలు ఇవి. ఎక్కువగా ప్రార్థనలో గడపాల్సినటువంటి రోజులు. కనుక వాక్యాన్ని కూడా బాగా చదవాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. అప్పుడు మన ఆత్మ ఎంతో క్షేమంగాను, దేవునికరంగాను, అనేకులకు ఆశీర్వదకరంగాను, మేలుకరంగా ఉంటాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పర్యాయము యేసయ్యా, నీ వాక్యము నాయనా చెప్పటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ అర్థము, ఆ భావము, ఆ యొక్క ప్రభువా ఆత్మీయ ఆ గ్రహింపు, ఆ నడిపింపులు నాకు మాకు అందరికీ దయచేయండి. వినువారికి దీవెనకరంగాను, మేలుకరంగాను, ఆశీర్వదకరంగాను ఉండడానికి సహాయం చేయండి. ఏదో నామకార్థముగా ఏదో వింటున్నాం, నామకార్థంగా ఏదో చెబుతున్నాం, ఏదో టీవీ పరిచర్య ఏమోలే అని ఎవరము కూడా నిర్లక్ష్యముగా ఉండక శ్రద్ధతో, భక్తితో మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రభువా సద్వినియోగం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండమని మహిమా, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఎలోహిం టీవీ వారు నాకు అవకాశం ఇచ్చినారు. అట్లాగే ఆ పరిచర్య అభివృద్ధి చెందాలని, అట్లాగే మరి డొంక రోడ్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఆదివారం నాడు ప్రతి ఆదివారము 6 గంటలకి మరి ఉదయకాలమే ఆరాధన ముందుకు జరిపాము. అలాగనే బుధవారము, శనివారము 6:30 గంటలకి సాయంకాలము ప్రార్థనలు ఉంటే రండి, దైవ దీవెనలు పొందుకోనండి, దేవుడు మీకు సహాయము చేస్తారు. చూడండి ప్రియులరా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చూడండి ప్రియులరా, తూరు సీదోను ప్రాంతాలకు యేసు ప్రభువారు మరి వెళ్ళినారు. అనేక ప్రాంతాలకు వెళ్ళారు, అన్ని జనులకి ప్రాంతాలకు వెళ్ళినారు, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళినారు, ఏమండి యోధా ప్రాంతానికి వెళ్ళినారు, గలిలయ ప్రాంతానికి వెళ్ళినారు. అనేక దిక్కులకి అంత సేవ చేసినారు యేసయ్య. పగలంతా సేవ చేసేవారు, రాత్రంతా ప్రార్థన చేసేవారు. పగలంతా ఏమండి సువార్త ప్రకటించేవారు, విరామము లేకుండా. రాత్రంతా ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. అట్లాగే మనం కూడా సమయమనక అసమయమనక ఏం చేయాలి? సువార్త
ప్రకటిస్తూ ఉన్నప్పుడు అవసరతలో ఉన్నవారు వారు సద్వినియోగం చేసుకుంటారు. అవసరత ఉంది, దేశానికి అంత అవసరత ఉంది, ప్రపంచానికి, గ్రామానికి నీటి అవసరత ఎలాగుందో, కరెంటు అవసరత ఎలాగుందో, ఏమండి మరి ఆహార అవసరత ఎలాగుందో, అలాగనే ఆత్మీయ అవసరత ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెళతా ఉంటే దేవుడే మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు. కనుక యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళుచూ ఉండగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కనాను స్త్రీ అన్యురాలు విశ్వాసం ఉంచి కేకలేస్తుంది, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలో వేసెను. చూడండి, అనేక విధాలుగా మన కుటుంబ వ్యవస్థలో దెయ్యాలు పనిచేస్తాయి. ఏమండి, ఈవిల్ స్పిరిట్లు మనల్ని పట్టి రకరకాలుగా హింసిస్తూ ఉంటాయి, మైండ్కు చెడగొడతా ఉంటాయి, ఇంకా వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి, ఇంకా నష్టాలు కలిగిస్తూ ఉంటాయి, ఇంకా రకరకాలుగా పోట్లాటలు పెడతాయి, మనస్పర్ధాలు పెడతాయి దెయ్యాలు. ఒకరినొకరు పలుక్కోరు, ఒకరంటే ఒకరికి అసూయ ద్వేషాలు, ఇట్లాగా రకరకాలుగా దెయ్యాలు పనిచేస్తూ ఉంటాయి. పాపం చిన్న కుమార్తెకి ఏం పట్టింది, దెయ్యం పడితే తల్లి అల్లాడుతూ ఉంది. ప్రియులరా, పిల్లల మీద దెయ్యాలు పనిచేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. కనుక బిడ్డలో భక్తిహీనంగా నడుచుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారి నిమిత్తం మనము ప్రయాసపడాలి. తల్లి ప్రయాసపడుతుంది కూతురి నిమిత్తము, పోతే పోయిందిలే, నాకు నేను యేసుప్రభు దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, కనుక నాకు యేసుప్రభు అంటే పడదు, మందిరం అంటే పడదు, చర్చి అంటే పడదు, కోటాలంటే పడవు అని మరి నిక్కుపోకూడదు. అంటే మునగ తీసుకొని మునగ తీసుకొని ఉండకూడదు, ఇంట్లో బయటికి రావాలి. నీ బిడ్డలు బాగుపడాలంటే, నీ కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే, అధికారి అయినా డబ్బున్నవాడు అయినా మరి జాతికి సంబంధించిన వ్యక్తి అయినా నిన్ను నీవు తగ్గించుకొని నీవు ఆ ఇంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి, బహిరంగంగా సాక్ష్యం చెప్పాలి, యేసుప్రభుని వేడుకోవాలి, విశ్వాసం ఉంచాలి. అంతకుముందు ఆమె ఎవరి మీదో విగ్రహాల మీద నమ్మిక కలిగి ఉండి ఉండవచ్చు, కానీ వాళ్ళ ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారి పద్ధతుల ద్వారా, వారి యొక్క ప్రయత్నాల ద్వారా కొంచెం కూడా ఆ కుమార్తెకి స్వస్థత రాలేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, ప్రభు అంటే రాజు అని అర్థం, ప్రభు అంటే దేవుడు అని అర్థం, ప్రభువా, రక్షకుడా, రాజుగారు. అవును ప్రియులరా, యేసు ప్రభు రాజు. ఇంతకుముందు ఏ అధికారాల కింద ఉన్నావో, ఏ పద్ధతులతో ఉన్నావో, ఏ ఆచారాలతో ఉన్నావో వాటన్నిటిని విడిచి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి తప్పని ఒప్పుకొని, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నన్ను కరుణించయ్యా, నా కుటుంబాన్ని కరుణించయ్యా, నువ్వు మనిషి కుమారుడు అయ్యా, దావీదు కుమారుడు అయ్యా, దావీదు రాజ్యం ఎంతో చక్కగా ఉందయ్యా, దావీదు కూడా మంచి పరిపాలన చేశాడయ్యా, దావీదు కూడా మంచిగా దిక్కులేని వారిని, పేదల్ని పట్టించుకునేవాడయ్యా, దావీదు కూడా గొప్ప రాజు అయ్యా. అట్లాగే యేసు ప్రభు కూడా గొప్ప రాజు.
భౌతిక సంబంధమైన రాజు అయితే దావీదు, ఆత్మ సంబంధమైన రాజు ప్రభువు, యేసు ప్రభు. నీ ఆత్మిక రాజు ఎవరు? నీ దేహానికి రాజు ఎవరు? నీ యొక్క విధి విధానాలకి రాజు ఎవరు? ఎవరు? సహోదరుడా, సహోదరి, ఎవరు పరిపాలన కింద ఉన్నావు? ఎవరి యొక్క ఆధీనంలో ఉంటున్నావు? నీ ప్రభు యేసు ప్రభువేనా? ప్రభువా నన్ను కరుణింపు, చిక్కుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉందయ్యా, దెయ్యం పట్టిందయ్యా, అయ్యా దెయ్యం పట్టిందయ్యా, చంపేసేటట్టుగా ఉందయ్యా అని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఓ సహోదరుడా, నువ్వు కూడా వేడుకోవాలి కదా, దేవుని యొద్దకు వచ్చి నీవు కూడా కన్నీరు కార్చాలి కదా, దేవుని యొద్దకు వచ్చి నీవు కూడా బ్రతిమలాడాలి కదా, దేవుని యొద్దకు వచ్చి నీవు కూడా కేకలు వేయాలి కదా, దేవుని యొద్దకు వచ్చి నీవు కూడా దేవుని సహాయము కోరుకోవాలి కదా. సహోదరుడా, సహోదరి, ఎంత వేడుకుంటావో నీకు అంత క్షేమము కలుగుద్దండి. దెయ్యాలు ఉండవు, ఆ ఇంట్లో వెళ్ళిపోతాయి, దెయ్యాలు వెళ్ళిపోతాయి. యేసు నామములో పో. దెయ్యాన్ని మనం కూడా రకరకాలుగా అవి మనల్ని గలిబిలి చేసినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసి మనం ఏం చేయాలి? ప్రభువుని బ్రతిమలాడుకున్నట్లయితే దేవుడు మనకు సహాయము చేస్తాడు. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడైన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. చూసారా, ఆమెదొక బాధ, శిష్యులదొక బాధ. శిష్యుల బాధ ఏంటి? ఆమె అన్యురాలు, ఆమెకి ఎలా సహాయం చేస్తాం మనం? ఎలాగలాగా శిష్యులు ఆ కార్యాన్ని అడ్డుకోవాలని, అక్కడ గొప్ప కార్యం జరగబోతుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, శ్రమ పడటానికి ఇష్టపడరు కొంతమంది, తేలిగ్గా కలిసి రావాలి. కష్టపడటానికి ఇష్టపడరు. ఆమెనేం చేస్తున్నారు? కేకలు వేయొద్దు, వెళ్ళిపో ఎక్కడి నుంచి, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. చూసారా, శిష్యులు పెద్దోళ్ళకు ఉన్నటువంటి భారము కిందోళ్ళకి ఎందుకు ఉంటుంది? అధికారులకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏమండి పనోళ్ళకు ఉంటుందా? పనోళ్ళు టక్మంట వచ్చి రెండు అలా ఊడ్చి వెళ్ళిపోతారు. సొంత ఇంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క పని బాధ్యత పని మనిషికి ఉంటుందా? అట్లాగే చాలామంది ఏమండి నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ శిష్యులు కూడా భారం లేదు. అయ్యో ప్రభువా, ఈమె వచ్చింది కదా, ఈమెకు సహాయం చేయండి, ఎంతో అవసరతలో ఉన్నది, తన కుమార్తెకి దెయ్యం పట్టిందంటుంది. ప్రభువా, మనము ఈ విషయం ఏంటో తేల్చి మనం ముందుకు సాగుదాము, ఆమెకు మేలు చేద్దాము, కూతురికి మేలు చేద్దాము అని సపోర్ట్ పర్సన్లుగా ఉండాల్సిన వాళ్ళు, అయ్యో ఈమెను పంపివేయి ప్రభువా, ఎక్కడ దొరికిందేమా, కేకలేస్తుంది, గోల పెడుతుంది. ఆసక్తిని నీవు చల్లార్చవద్దు. ఆమె ఆశతో తన కుమార్తెకు స్వస్థత రావాలని ఆశతో ఏం చేస్తుంది?
ఎంతగానో ప్రయాసపడి పోరాడుతుంటే ఆ ఆసక్తిని చల్లారుస్తావేంటి? ఆ ఆసక్తిని నీవు, ఆ మంటను, ఆ ఆత్మ తీవ్రతను, ఆ యొక్క అవసరతను నీరు గారుస్తావేంటి? శిష్యులు ఏం చేస్తున్నారు? నీరు గారుస్తున్నారు. శిష్యులు ఏం చేస్తున్నారు? శిష్యులు పెద్ద సమస్య కాదు, ఇంకా చాలా మనం చేయాల్సిన పనులు ఉండే, ఇంకా గొప్ప గొప్ప పనులు ఉండే ప్రభువా, ఏమితో పెట్టుకుంటే చాలా టైం ఎక్కడ అయిపోద్ది. ఏంటిది? ఏంటి ఆ ఆలోచన వ్యవస్థ? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, శిష్యులకి భారం లేదు. శిష్యులకి ఏమి లేదు? భారము లేదు. చాలాసార్లు శిష్యులు చిన్నపిల్లల దగ్గర కూడా వాళ్ళు చిన్నపిల్లల్ని వారు ఏం చేశారు? ఆటంకపరిచారు. తల్లిదండ్రులేమో పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలని ఆశతో ఉంటే, ఈ పిల్లలు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఏం చేస్తున్నారు? ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను ఆటంకపరుస్తూ ఉన్నారు. తీసుకురావద్దు పిల్లల్ని, వెళ్ళిపోండి. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరవీడంట, సామెత ఉంది కదా. కనుక మన పట్ల దేవుడు ఎంతో పెద్ద పెద్ద ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మన పట్ల దేవుడు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏ పాపి నశించిపోవటం నీకు ఇష్టం, దేవునికి ఇష్టము లేదండి. పై మాటకి యేసు ప్రభు వారు ఆమెను పరీక్షిద్దామని కొన్ని మాటలు మాట్లాడారు. ఏమన్నారు? ఇశ్రాయేలీయులు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. చూసారా? ఇశ్రాయేలీయుల యొద్దకే, ఇంటి వారి యొద్దకే వచ్చానమ్మా నేను. ఇశ్రాయేలీయులు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే, ఇశ్రాయేలీయుల యొద్దకే. అది ఖచ్చితం. ఇశ్రాయేలీలు అంటే వాగ్దాన పుత్రులాళ్ళు. దేవుడు వారి పట్ల పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాగ్దానాలు వారివి, ఏమండి, దీవెనలు వారివి, యాజకత్వం వారిది, ఏమండి. మనం అన్యులం, వారి ద్వారా మనకి మేలు దొరికింది. వారిని మనం ప్రేమించాలి, యూదుల కొరకు ప్రార్థించాలి. యూదులను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, ఇశ్రాయేలీయులను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఇశ్రాయేలీయుల కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోచున్న గొర్రెల యొద్దకే, ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే వచ్చాను. అందరి కోసం వచ్చాడు యేసు ప్రభు. అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు, సర్వలోకానికి దేవుడు. కానీ యూదుల్ని ప్రత్యేకంగా ముందు పెట్టి తర్వాత దీవెన రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించాడు. అది అర్థం చేసుకోవాలి. యూదులు మీదుగా ఆశీర్వాదం మనకి వచ్చింది, అన్యులకి. మనం అన్యులం, విగ్రహారాధికులం. కనుక ప్రియులరా, ఏమంటదా అని కొంచెం పరీక్షించాడు, టెస్ట్ చేశాడు. అప్పుడు ఆమె ఏమంది చూడండి ప్రియులరా. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగను. అయినను పరీక్షించటానికి అన్నా సరే, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, మ్రొక్కాలండి. మనము
దేవునికి మొరక్కాలి ప్రియులరా. గుండెల నిండా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన నిమిత్తం ఆయన ఏమండి ఎంత బాధ అనుభవించినాడో. కనుక క్రీస్తు ప్రభువుకి మనం ఏం చేయాలి? మనము మొరక్కాలి. ఎవరికి మొరక్కుచూ ఉన్నావు? ఓ సహోదరుడా, సహోదరి, దేవునికి మొరక్కుచున్నావా? దేవుని వాక్యానికి లోబడుచూ ఉన్నావా? దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నావా? ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. మరలా యేసు ప్రభువారు అంటున్నారు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల యొద్ద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చూడండి, మరొకసారి ముందేమో ఒక మాట చెప్పారు, నశించిపోతున్న ఆ ఇశ్రాయేలీయుల యొద్దకి వచ్చానన్నారు. రెండోసారి పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, పిల్లలంటే ఇశ్రాయేలీయులు, కుక్క పిల్లలంటే అన్యులు. అయితే పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఈమె ఉంటుందా, వెళ్ళిపోద్దా, ఈ మాటలకి ఉంటుందా, వెళ్ళిపోద్దా అని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తాడు దేవుడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీ విశ్వాసాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క భక్తి, నీ యొక్క జీవితాన్ని ఎన్నో రీతిలుగా పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఒక సైంటిస్టు పరిశోధన చేస్తాడు, అంతరిక్షంలోకి వెళ్ళి ఏమండి ఎన్నో రీతిలుగా అక్కడ నేలను పరీక్షిస్తున్నారు కదా, చంద్రుడి మీదకి వెళ్ళుచూ ఉన్నారు. ఇంకా రకరకాలుగా స్పేస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ISS ఏమండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాకెట్లు పంపిస్తున్నారు. ఏమండి పరీక్షిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. ఏమండి అట్లాగే భక్తి విషయాల్లో కూడా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. కనుక అంత మాత్రాన మనము ప్రియులరా, మనము వెనక్కి వెళ్ళకూడదు. అంత మాత్రాన మనము తోక ముడుచుకొని, ముఖం ముడుచుకొని అలిగి వెళ్ళకూడదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అంత మాత్రాన మనము ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. అయినా సరే నన్ను కుక్క పిల్లతో పోలుస్తావా? నువ్వేమి దేవుడు భయ్యా, ఇశ్రాయేలీయుల ఇంటికి వస్తావా? అవసరతలో ఉన్నాను కదా, నా కుమార్తె దెయ్యం పట్టింది కదా, మీరు ఇలాగంటారేంటి ప్రభా అని వెనక్కి వెళ్ళిపోలా. ఆమె సహనం చూడండి, ఆమె సహనము, ఆమె ఓర్పు, ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క మరి ఓర్పు, సహనము, ఆ తగ్గింపు చూడండి. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల యొద్ద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. చూసారా, కొన్ని కుక్క పిల్లలు ఏం చేస్తాయి? యజమానులు బలలో మీద నుంచి కొన్ని మొక్కలు పడినప్పుడు ఆ కుక్క పిల్లలు ఏం చేస్తాయి? ఆ మొక్కలో ఏరుకొని తింటూ ఉంటాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కుక్క పిల్లలు కూడా అప్పుడప్పుడు యజమానుల యొద్ద నుండి పడు రొట్టె మొక్కలు తింటే కదయ్యా. ఆ తినే కుక్కలనయ్యా నేను. ఏమవుదయ్యా, నువ్వు గొప్పవాడు అయ్యా, యజమానుడు అయ్యా, నీ రొట్టె చాలా గొప్పదయ్యా, నువ్విచ్చే రొట్టె, నువ్విచ్చే ఆశీర్వాదం, నువ్విచ్చే
స్వస్థత, నువ్విచ్చే జీవాహారం, నీవిచ్చే పరలోకం, నీవిచ్చే ఆ యొక్క ధన్యత ఎంతో గొప్పదయ్యా. కొంచెమైనా చాలయ్యా, నిత్య జీవం మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపడతాడయ్యా అన్నాడు ఒక ఆయన శతాధిపతి. అట్లాగే రొట్టె ముక్క దేనికి సాదృశ్యంగా ఉంది? జీవాహారమునకు సాదృశ్యంగా ఉంది. అప్పుడు అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పిన. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అమ్మా నీ విశ్వాసము గొప్పది. చూసారా ప్రియులరా, ఆమె విశ్వాసం అంచెలంచెలుగా ఎదిగింది తప్ప తరగలేదు. మన విశ్వాసం ఎదగాలే కానీ తరగకూడదు. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆ కుమార్తెకు స్వస్థతనిచ్చాడండి. స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం వచ్చింది, గొప్ప నెమ్మది వచ్చింది. విశ్వాసం కలిగి జీవించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల నాయనా, విశ్వాసంతో మేము కొన్ని కార్యాలు చూసే భాగ్యం మాకు దయచేయి. మా కుటుంబ వ్యవస్థలో, మా బిడ్డల్లో, మా కుటుంబాల్లో, మా సేవలో ప్రభువా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరే జరిగించి సహాయం చేయండి. అపవాది బలాన్ని కూల్చివేయండి, దుష్టుణ్ణి దూరపరచండి. యేసు ప్రభువా, ఒట్టివాణ్ణయ్యా, మట్టివాణ్ణి, పనికిరాని వాణ్ణి, దయతో నన్ను క్షమించు. సేవను కట్టయ్యా, సహవాసాన్ని స్థిరింపచేయండి. ఈ చిన్న పరిచర్ను, టీవీ పరిచర్ను అంచెలంచెలుగా ఫలింపచేయండి. ఆ కానానుకో ఆ స్త్రీ విశ్వాసము నాయనా మేము కూడా నేర్చుకొని ధ్యానించి ఆ స్త్రీ ఎలాగా మేలు పొందుకుందో తన కుమార్తె విషయంలో మేము కూడా అలా మేలు పొందుకొని గొప్ప కార్యాలు, దెయ్యాలను పోగొట్టుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక.